హలో మై డియర్ ఆహారి, పంజాబ్ అంటే మీకేం గుర్తొస్తుంది? ఆడపిల్ల. అవునా? అబ్బా, ఛాయ్ అది కాదురా నాయన, అది ఫేమస్. నాకు తెలిసి అక్కడ ఫుడ్ ఫేమస్ అని విన్నాను. వన్ ఫైన్ డే పీజీలో ఉండగా నాకు ఎందుకో పంజాబీ ఫుడ్ తినాలనిపించింది. గచ్చిబౌలిలో పంజాబీ ఫుడ్ దొరకడం కష్టమని అనుకున్నా. సర్లే అని సెర్చ్ చేసి గచ్చిబౌలి ఓఆర్ఆర్ సిగ్నల్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గరలోనే ఉంది ఈ ఓయ్ పంజాబీ డాబా. ప్యూర్ వెజ్, చాలా చిన్న హోటల్, హడావిడే లేదు. నాకు 1 minute డిస్టెన్స్. 2 రూమ్లు ఉన్నాయి, 3 టేబుల్ వేసుకున్నారు, 4 సర్వెంట్లు ఉన్నారు, 5 pages మెనూ. వెళ్ళి ఓనర్ తో 6 నిమిషాలు మాట్లాడా. స్టార్ట్ టు ఎండ్ వరకు మీ రెస్టారెంట్ లో మంచి ఐటమ్ సజెస్ట్ చేయని చెప్పా. 7th వండర్ లాంటి టేస్ట్ ఇస్తా అని బేబీ కార్న్ మంచూరియాతో స్టార్ట్ చేశాడు. టేస్ట్ అయితే ఇచ్చి పాడంతే. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా, నోట్లో పెడతానే కరిగిపోయిందంతే. ఆ తర్వాత కాజు పన్నీర్ మసాలా, డాబా స్పెషల్ దాల్ మఖని, బటర్ గార్లిక్ నాన్ ఆర్డర్ ఇచ్చాం. ఈ డాబా ఓనర్ కొంచెం స్పెషల్ వేరే డాబాలతో పోలిస్తే. వాడు ఐటమ్ సజెస్ట్ చేసేదే కాకుండా ఏది ఎలా తినాలో చెప్పాడు. నాకు తెలిసి అది కరెక్టే, తినేది ఎవరైనా తింటారు. మనం ఎలా తింటున్నాం అనే దాన్ని బట్టే దాని టేస్ట్ తెలుస్తుంది మనకి. ఆ వేడి గార్లిక్ బటర్ నాన్ వేసుకొని, పన్నీర్ కాజు మసాలా వేసుకొని, దాంట్లోకి లెమన్ బాగా పిండి, గార్లిక్ బటర్ నాన్ నిండా కర్రీ తీసుకొని తింటే ఉంటుందిరా చారీ. ఎంత చెప్పినా తక్కువే, తింటే తెలుస్తుంది. ఆ తర్వాత డాబా స్టైల్ దాల్ మఖని అని చెప్పాడు. నార్మల్ దాల్ మఖనీకి దీనికి ఏంట్రా తేడా అంటే, తడకా వేస్తాం భయ్యా, దాల్లో బటర్ వేయము, బటర్ లోనే దాల్ వేస్తాం అన్నాడు. ఆడి మాటలుంటే అల్లాగా నువ్వు కన్నాలు వేసుకొని బతకాలనుకున్నాం గానీ టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉందిరా. కర్రీ టేస్ట్ లో బటర్ ఇంత ఇంపార్టెంట్ అని ఇప్పుడే తెలిసింది. ఆ తర్వాత జీరా రైస్ తెచ్చి ఆ దాల్ తడకా కాంబినేషన్ తో ట్రై చేయమావా. బాగా థిక్ గా ముద్దగా కలుపుకొని అంచుకి ఆనియన్ పెట్టుకొని ఒక్క ముద్ద తిను. వాహ్, ఏముందిరా ఈ పంజాబీ ఫుడ్. అనకపోతే ఎందుకులే అంత పెద్ద మాటలు. ఏం లేదు, చాలా బాగుంది మావా. ఎంత బాగుందంటే ముద్ద అయిపోయినాక వేళ్ళు నాకడం కూడా స్టార్ట్ చేశా. వాడైనా చూస్తాడని లేదు, నా కుల గౌరవం ఏమైతుందనేది లేదు. అన్నిటికంటే మించి మా అమ్మ చూస్తే చొప్పు తెగిపోతుందని కూడా లేకుండా నాకేసా. పంజాబీ అంటేనే లస్సీ అంటేనే పంజాబీ. ఇంత ఎక్స్పెక్టేషన్ తో 2 లస్సీ చెప్పా. వాడు మట్కా లస్సీ అని నన్ను టెంప్ట్ చేశాడు. అక్కడికి కొడుతూనే ఉంది, అన్ని బాగున్నాయి, ఏదో తేడా కొడుతుందిరా చారి అని. ఏంటి భయ్యా ఎప్పుడు నెగిటివ్ గానే ఉంటావు అన్నాడు ఆత్మ. సరే అని ఫస్ట్ బైట్ సూపర్ ఉండే, సెకండ్ బైట్ చూస్తే కింద అన్ని వాటరే ఉండే. లస్సీ పూరా ఫ్లాప్. ఇంతవరకు వచ్చావంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మావా. నేను నీకు పెట్టిన అన్నం కాదురా అబ్బాయి, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్.